హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు నేను చేయబోతున్న డిష్ వైట్ సాస్ పెన్నె పాస్తా. వైట్ సాస్ పెన్నె పాస్తాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బటర్, చీజ్, పెన్నె పాస్తా, black pepper powder, maida flour, salt, milk and ketchup. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో 3 cups ఆఫ్ వాటర్, 1 tablespoon సాల్ట్ అండ్ 1 tablespoon ఆయిల్ వేసి బాగా వాటర్ బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాగా బాయిల్ అయ్యాక 1 cup ఆఫ్ పెన్నె పాస్తాని యాడ్ చేసుకోవాలి. పెన్నె పాస్తా బాయిల్ అవ్వడానికి 10 minutes టైం పడుతుంది. బాయిల్ అయ్యాక వడకట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకో ప్యాన్ తీసుకొని బటర్ వేసి బటర్ మెల్ట్ అయ్యాక 2 tablespoons ఆఫ్ మైదా వేసుకొని దాని పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఆ తర్వాత 1 cup ఆఫ్ మిల్క్ యాడ్ చేసి బాగా బాయిల్ చేయాలి. మిల్క్ బాగా బాయిల్ అయ్యాక ఇప్పుడు చీజ్ వేయాలి. తర్వాత 1/2 tablespoon బ్లాక్ పెప్పర్ పౌడర్ అండ్ 1/2 tablespoon సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బటర్ కొంచెం పైకి తేలాక పెన్నె పాస్తాని యాడ్ చేసుకోవాలి. మీరు కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకొని మీకు థిక్ కావాలంటే థిక్గా సర్వ్ చేసుకోండి, లేదంటే క్రీమీగా కావాలంటే అలానే స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, యమ్మీ యమ్మీ పాస్తా రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. మీకు వెజ్జీస్తో పెన్నె పాస్తా కావాలి అంటే మళ్ళీ సపరేట్గా వెజ్జీస్ అన్నీ వేరే దాంట్లో ఫ్రై చేసుకొని పెన్నె పాస్తాలో యాడ్ చేసుకోవాలి. మీకు అలా వెజ్జీస్తో కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. మీకు కెచప్తో తినాలి అనిపిస్తే కెచప్తో సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. Like and subscribe for more videos like this and ring the bell to be notified when we upload. Thank you so much for watching.